పనులను ఎంతో తేలికగా చేయగలరని, ఎంతో ధీర పుణ్య వీర చరితలు ఉన్న మహిళలు కూడా మనము మన సంస్కృతిలో చూస్తూ వస్తున్నాం. అయితే ఒక చిన్న ఉదాహరణ కనుక మనం తీసుకుంటే, ఏ మధ్యతరగతి కుటుంబానికైనా మనం పొద్దున 7 నుంచి 8 గంటల ప్రాంతంలో వాళ్ళ ఇంటికి కనుక వెళ్తే ఆ మహిళ యొక్క పరిస్థితి ఏ రకంగా ఉంటుందంటే, అప్పుడే పాలు వస్తాయి, అప్పుడే నీళ్ళు వస్తాయి, అప్పుడే చేత పోయేస్తాడు, అప్పుడే పనమ్మాయి వస్తుంది. అదే సమయంలో వంట చేయాలి, వంట బాక్స్ చేయాలి, పిల్లలకు బాక్స్ పెట్టాలి, భర్తకు బాక్స్ పెట్టాలి, మనకు బాక్స్ పెట్టుకోవాలి, పరుగని బయలుదేరాలి. ఇదేనా పరిస్థితి? అవునా కాదా? అవునన్న వాళ్ళు చేయొద్దండి. అవునా? ఇది మన పరిస్థితి. అయినా నేను ఒక ప్రిన్సిపల్ని, ఒక కాలేజ్కి నేను ప్రిన్సిపల్ని, నేను ఒక లాయర్ని, నేను ఒక కలెక్టర్ని, నేను ఒక ఐఏఎస్ని, నేను ఒక డాక్టర్ని అనే విషయాన్ని మర్చిపోయి కర్తవ్య నిర్వహణలో గృహిణి గృహలక్ష్మిగా తన బాధ్యత నెరవేరుస్తూ ఉంటుంది. అవునా? కనుకనే మన భారతీయ సంస్కృతిలో గృహిణిని గృహలక్ష్మిగా మనకు వారసత్వ సంపదను అందించింది మన భారతీయ సంస్కృతి. కాబట్టి మహిళలు అన్ని రంగాల్లో కూడా ప్రధాన స్థానంలో ఉన్నారు.